హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఈ సంవత్సరంలో ఏ జాబ్ నోటిఫికేషన్ని మిస్ చేసుకున్నా ఈ నోటిఫికేషన్ని మాత్రం మిస్ చేసుకుంటే మాత్రం మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండకపోవచ్చు. అలాంటి బెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి గేట్ స్కోర్ కూడా అవసరం లేదు. లక్షకి పైగానే మీకు స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. 340కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రోజే కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క నోటిఫికేషన్ కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అన్ని డీటెయిల్స్ మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి జాబ్ అప్డేట్స్ అనేవి రిలీజ్ అయిన వెంటనే మీకు అందిస్తున్నాను. సో మీ నుంచి కూడా ఒక సపోర్ట్ కావాలి కదా, తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి 340కి పైగా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి యూఆర్ అంటే జనరల్ కేటగిరీ 139 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 34, ఓబీసీ 91, ఎస్సీ 51, ఎస్టీ 25 అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారంట. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి సెలెక్ట్ అయితే పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారో చూద్దాం ముందుగా. సో ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉన్నటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఆఫీసులలోనే మనకి పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి మచిలీపట్నం లొకేషన్లో మీకు బీఈఎల్ అంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆఫీస్ ఉంది, అక్కడ పోస్టింగ్ ఉంటుంది. తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో లేదంటే ఇబ్రహీంపట్నం లొకేషన్లో పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఈ విధంగా ఏ స్టేట్ వాళ్ళకి ఎక్కడెక్కడ లొకేషన్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ని ఇక్కడ మీరు నోటిఫికేషన్లో క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇంత మంచి ఆపర్చునిటీ, అన్నీ కూడా పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. మీరు ఆఫ్లైన్లో పోస్ట్ ద్వారా పంపడం అలా ఏమీ లేదు, జస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే సరిపోతుంది. నవంబర్ 14th వరకు అయితే టైం ఇచ్చారు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. అంటే ఈ జాబ్స్కి సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఎవరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెడతారో ఫస్ట్ అప్లికేషన్స్ అన్ని కూడా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని అభ్యర్థుల్ని 1:5 రేషియోలో ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏమో 85 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసేమో 15 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. సో మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు. 120 minutes అంటే 2 hours పాటు కూడా మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 125 క్వశ్చన్స్ అడుగుతారు. 100 ఏమో టెక్నికల్ క్వశ్చన్స్, మిగతా 25 క్వశ్చన్స్ ఏమో జనరల్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇక్కడ మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 అంటే 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి మీకు డీటెయిల్డ్ సిలబస్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారు. కాబట్టి సో మీరు అప్లై చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ యొక్క వెబ్సైట్ అనేది మీరు విజిట్ చేసేసి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్కి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీకు ఇనీషియల్గా 6 నెలల పాటు కూడా ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు ఈ మధ్య రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్లో. అండ్ ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్ కనుక గమనించినట్లయితే 340 వేకెన్సీస్ని ఇక్కడ వివిధ విభాగాల వారికి అయితే ఇచ్చారు. 175 వేకెన్సీస్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, 109 వేకెన్సీస్ మెకానికల్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 42, ఎలక్ట్రికల్ వాళ్ళకి 14 వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఇక్కడ
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా సో ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. సో ఏజ్ లిమిట్ వచ్చేసి October 1, 2025 వరకు మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 25 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రొబేషనరీ ఇంజనీర్స్ అని చెప్పేసి ఒక ఆఫీసర్ లెవెల్ పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మినిమం మీరు 60% మార్కులతో బీఈఆర్ బీటెక్ కానీ లేదంటే బీఎస్సీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డిసిప్లిన్స్లలో కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ యొక్క డిసిప్లిన్స్లలో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ బీఎస్సీ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి మాత్రం మినిమం మీరు పాస్ మార్క్స్తో పాస్ అని కూడా ఎలిజిబుల్ అనమాట. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం మినిమం మీరు 60% ఆఫ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు ఇది ఒక బెస్ట్ ఛాన్స్ అయితే అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇన్ని వేకెన్సీస్తో మన సొంత రాష్ట్రాల్లో ఈ పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రాకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనకి ఛాన్స్ అనేది వచ్చింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి సంబంధించి సంస్థ నుంచి రేర్గా మనకి పర్మనెంట్ జాబ్స్ అయితే పడతా ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు సాలరీ కూడా చూడొచ్చు. బేసిక్ పేని మీకు 40,000 నుంచి 1,40,000 ఉంటుంది. సంవత్సరానికి సాలరీ ప్యాకేజ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 13 lakhs per annum, అంటే మీకు 1,00,000కి పైగానే మంత్లీ సాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులోనే మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, సాలరీలోనే డిఏ ప్రొవైడ్ చేస్తారు, మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అనమాట ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి. ఇక్కడ మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి డేట్ని కూడా చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నోటిఫికేషన్ వచ్చింది. అలా రిలీజ్ అయిందో లేదో మీకు వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో నా యొక్క ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలామంది బీటెక్ అభ్యర్థులు ఖాళీగా అయితే ఉన్నారు ఇంట్లో. సో టైం వేస్ట్ అయితే చేయొద్దు. మంచి నోటిఫికేషన్ డెఫినెట్గా అయితే అప్లికేషన్ పెట్టుకొని డెఫినెట్గా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేసుకొని మనకి నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఛాన్స్ అనేది మిస్ చేసుకోవద్దు. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు మాత్రం 1,180 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఫ్రీగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. సంబంధించి అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేసేసి మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు ఏ డిసిప్లిన్లో క్వాలిఫికేషన్ ఉందో ఆ డిసిప్లిన్కి సంబంధించి ఇక్కడ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసేసుకొని సో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసేసేయండి. సో మీకు సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే మాత్రం డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలుస్తుంది కదా. సో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. సో ఇది మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్, నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎక్కువ మందికి చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.